హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు టమాటా బెండకాయ కర్రీ చేయబోతున్నాను. ఇది మంచి గ్రేవీతో అలాగే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక టిప్ కూడా చెప్పబోతున్నాను, కంప్లీట్గా చూడండి. ముందుగా అయితే ఇలా ఫ్రెష్గా ఉన్న బెండకాయలను తీసేసుకొని ఇలా చివరి భాగాన్ని అలాగే ముందు భాగాన్ని కట్ చేసుకొని 1 ఇంచు మందం సైజులో బెండకాయలను అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగానే మొత్తం బెండకాయలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి. 1 ఇంచు సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా కట్ చేసుకుంటే మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేసి కొద్దిసేపు అయితే ఇలా ఫ్రై చేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాస్ తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం మెత్తని ప్యూరీ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా ప్యూరీ పట్టేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా థిక్గా వచ్చి టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒక 2 ఆనియన్స్ తీసుకొని పొడుగా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇలా కొద్దిసేపు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇలా కాస్త కలర్ అనేది కాస్త చేంజ్ అయిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్ అనేది ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో కాస్త ఫ్రై అవ్వాలి టమాటా అనేది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసేసుకున్న తర్వాత బెండకాయలను కూడా వేసేసుకొని ఒకసారి అయితే ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇలా టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మీ స్పైసీనెస్ బట్టి కారాన్ని యాడ్ చేసేసుకోండి. ఇలా ఆయిల్లో కొద్దిసేపు కారం యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఇలా మగ్గనివ్వాలి. ఇలా మొత్తం కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఇలా కొద్దిసేపు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ ఉడకాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్ అనేది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇలా క్యాప్ తీసేసి మళ్ళీ ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి. చూడండి, ఆయిల్లో కొద్దిసేపు అయితే ఇలా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ సీక్రెట్ టిప్ చెప్పబోతున్నాను, అదే పెరుగు అండి. పెరుగు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది. అలాగే గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది. ముందుగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుందాము. తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. బెండకాయలు అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకొని క్యాప్ పెట్టేసుకొని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఈ విధంగా క్యాప్ తెరిచి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న పెరుగుని అనేది యాడ్ చేసేసుకోవాలి. మనం పెరుగుని అనేది ముందుగానే మంచిగా బీట్ చేసేసుకున్నాను. ఈ విధంగా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి. పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసుకుని కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు క్యాప్ తెరిచి చూస్తే ఈ విధంగా ఆయిల్ అనేది కాస్త పైకి తేలుతుంది. ఈ విధంగా అయ్యే వరకు మనమైతే ఉడికించుకోవాలి. ఫైనల్గా అయితే గరం మసాలాను యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొత్తిమీరను కడలతో సహా నీట్గా వాష్ చేసేసుకొని ఒకసారి అయితే ఇలా వేసేసుకొని కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఫైనల్గా సర్వ్ చేసేసుకొని తినడమే. కొత్తిమీరని అయితే ఇలా కాడలతో సహా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు ఎలా యాడ్ చేసుకుంటారో కామెంట్లో తెలియజేయండి. ఫైనల్గా అయితే కర్రీ అయితే ఈ విధంగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, రోటీ ఇలా ఏ కాంబినేషన్లో అయినా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.